తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారిని మనం గమనించినట్టయితే కనుక 2026 సంవత్సరం మకర రాశి. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, మనం గ్రహస్థితి చూసుకున్నట్టయితే కనుక వీరికి ప్రికాషన్స్ మనకి 22 సంవత్సరాలు దాటినట్టు మకర రాశి వారు ఎవరైనా ఉన్నారండి? చూస్తున్నారు ఎవరైనా? చూస్తే కనుక వీరికి ఒక పాట చెప్పాలి. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పచిడి దాన్నే. ఎప్పుడేం పాట విన్నారా? ఈ పాట వినుంటే ఈ పాట ఏంటి, గురువుగారు ఏంటి, మకర రాశి ఏంటి, ఏం చెప్తున్నారు అనుకుంటున్నారా? చెప్తా. అంటే ఎవరైతే రచయితలు ఉన్నారా మీరు ఎవరైనా మకర రాశి వారు? రచయితలకు మంచి అదృష్టం వస్తుందండి. 2026 సంవత్సరంలో రచయితలుగా ఉన్న వారికి మంచి అదృష్టం, డైరెక్టర్లో ఉన్న వారికి మంచి అదృష్టం. సినీ ఫీల్డ్లో అడుగు పెడుతున్నారా, మీకు పట్టిందల్లా బంగారమే. మంచి మంచి సానుకూలమైనటువంటి అవకాశాలు మీకు అందిపుచ్చుకోబోతున్నారు మకర రాశి వారు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ రంగంలో ఉన్నా కూడా సినీ రంగానికి వచ్చేసేయండి. సినీ రంగంలో మీకు మంచి గుర్తింపు రాణిస్తారు. కాబట్టి అది ఒకటి కాకుండా రాజకీయ రంగంలో కూడా చాలా బాగుంటుంది. అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి బీడీ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా మకర రాశి వారు ఉన్నారా? అదృష్టం మీ వంతు వస్తుంది. కాబట్టి ఎప్పుడు జనవరి 17వ తారీఖు నుంచి మీకు మొదలవుతుంది. ఎలాంటి మొదలవుతుందంటే తినడానికి కూడా మీకు టైం ఉండదండి. అంత బిజీ లైఫ్ అయిపోతారు మీరు. ఎక్కడ గురువుగారు మేమంతా ఎక్కడ ఏం టైం పాస్ అవ్వక ఏదో రీల్స్ చేసుకుంటున్నాం అనుకుంటారా? అయిపోయింది ఆ టైం పాస్, రీల్స్ అన్నీ అయిపోయినాయండి. మకర రాశి వారు బిజీగా ఉండడానికి సిద్ధపడండి. ఎందుకంటే మకర రాశి వారికి మకరంలోకి రవి భగవానుడు వచ్చిన తర్వాత శుక్రుడు, బుధుడు, అలానే కుజుడు కూడా అక్కడికి వస్తున్నారు. మీకు కూటమిలో ఏర్పడుతున్నారు. ఇంకేంటి, మీకు అదృష్టం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కడైనా ల్యాండ్స్ ఏమైనా కొనిపెట్టుకున్నారా? అక్కడ నిధులు, నిక్షేపాలు, మైనింగ్లు పడతాయి. గమనించుకుంటూ ఉండండి. పంట మూలు ఎప్పుడైనా కొన్నారా? వాటికి రేట్లు రెక్కలు వచ్చేస్తాయి. అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో ఉన్నవరా? ఖచ్చితంగా కలిసి వస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పెళ్లి సంబంధం కుదిరి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది. అనుకోకుండా గుళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేస్తారు. రిజిస్టర్ ఆఫీస్ను అనేక రకాల దాంట్లో పెళ్లి కూడా చేసుకుని వచ్చేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు. మీ గురువు గారు బాగా చెప్తున్నారు కానీ అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు, మాకు ఏదో జరుగుతుందనే అవనమ్మకం, అనుమానం ఉందా? ఖచ్చితంగా అయి ఉంటుంది. ఎందుకంటే జాతక ప్రకారంగా నక్షత్రాలు కానీ, రాసులు కానీ, గ్రహాలు కానీ, స్థితిగతులు కానీ, గోచారం కానీ, మనకు దాన్ని నడిచేటువంటి ఈ యొక్క దశందశలు కానీ వీటి వలన మనిషికి ప్రాణహాని ఉండదు. వీటి వలన కొంతమేర ఇబ్బందులు ఉంటాయి. వాటికి పరిహారం చేసుకుంటే అన్నీ తగ్గిపోతాయి. అలా కాకుండా మనకి ఏదో జరుగుతుంది అనుకుంటే మన మీద ఏదో చెడు క్రియ జరుగుతుంది, మనం అంటే పడని వాళ్ళు మనకేదో చేపిస్తున్నారు అని అర్థం. అలాగా జరుగుతుందో మీకు కూడా ఖచ్చితంగా మీరు సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. సంప్రదిస్తే అసలు మనకి ఏమవుతుందనేది తెలుస్తుంది.
మనకి ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. దాని తగ్గట్టు పరిష్కార మార్గం అయితే చూపిస్తారు. లేదు అలానే కూర్చొనుండిపోతే మనకేం అర్థమవ్వదు. ఏజ్ వస్తూ ఉంటుంది. మనం అక్కడే ఆగిపోతాం. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి 3 మాసాలకొకసారి, 4 మాసాలకొకసారి అయినా సరే గురువుగారిని సంప్రదించండి. మంచి గురువుని ఎంచుకోండి. దొంగ గురువుల దగ్గరికి వెళ్ళకండి. గురువుని కూడా మీరు ఆచరణ చేసుకోండి. మన అవసరం కోసం గురువు దగ్గరికెళ్తే ఈరోజు గురువులు ఎట్లా ఉన్నారంటే వారు హిప్నటైజింగ్ చేయటం, వారు వశీకరణ చేయటం, వారు ఉన్నది లాగేయడం చేస్తా ఉన్నారు. అలాంటి గురువులు కాకుండా గమనించుకొని మీ సమస్యకి పరిష్కార మార్గం చూపించని గురువులు ఉన్నారా? గమనించుకొని వెళ్ళండి. దాంతోపాటు మీకు వాస్తు కూడా కొంచెం ప్రాబ్లమ్ కనిపిస్తూ ఉంది నాకు. దానిలో కూడా మరమ్మతులు చేసుకుంటే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మన దగ్గర ఇలాంటి సాంబ్రాణి లాంటి వాటి బాగుంటుంది. మంత్రోచ్చారణ చేసిన సాంబ్రాణి ఉంటుంది. ఇంట్లో నెగటివిటీ పోయేదానికి చాలా రకాల వస్తువులు ఉంటాయి. మీరు సంప్రదించినట్టయితే అలాంటి వస్తువులు కూడా మీకు అందజేయబడుతుంది. ముడుపులు ఉంటాయి. అష్టదిబ్బల ముడుపులు లాంటివి ఉంటాయి. మీకు ఉంగరాలు లాంటివి ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి వస్తువులు కూడా మన దగ్గర లభ్యపడతాయి కాబట్టి సరసమైనటువంటి ధరలను మీకు అందిపుచ్చుతూ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అన్నీ కూడా మంత్రోచ్చారణతో ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క రాశివారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దేవుని అనుగ్రహం కావాలి. ఎక్కడైనా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి. ఈ 3 మాసాలు మీకు అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు మకర రాశి వారిని చూసినట్టయితే గనక విదేశీ ప్రయత్నం మీకు బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అలానే స్కూళ్ళు, కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్స్ ఇలాంటి వాటిలో మీకు బాగుంటుంది. మెడికల్ రంగం కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆయుర్వేదిక్ మెడికల్ రంగం కొత్తగా ఏదన్నా మీరు సృష్టించడానికి ఎలక్ట్రికల్ ఐటెమ్స్ కానియండి, ఇంటీరియల్ ఐటెమ్స్ కానియండి, ఈవెంట్స్ ఆర్గనైజర్స్ ఇలాంటివి మీకు చాలా అద్భుతంగా ఉంటే ప్రయత్నం చేయండి. ఇక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే గనక రాజకీయ రంగంలో అడుగుపెట్టే వారికి బాగుంటుంది. ఫ్యాషన్ డిజైనర్‌గా అడుగుపెట్టే వారికి, బిల్డర్స్, మైనింగ్ తీసుకునే వారికి, రోడ్ కాంట్రాక్టులు చేసేవారికి ఇలాంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి. ఇలాంటివన్నీ కూడా మీకు బాగుండాలంటే గనక ఎక్కడైనా నవగ్రహాల మీద అభిషేకం చేసుకోండి. నవగ్రహాలు శనివారం రోజున రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 కాయిన్ పెట్టేసి దీపారాధన చేయండి. మట్టి ఒత్తులేసి, మట్టి ప్రమిదలో ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఈ 3 మాసాలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఫస్ట్ డబ్బులు ఇస్తే మీరు ఇబ్బంది పడిపోతారు. డబ్బులు ఇవ్వకుండా ఎన్నో రకాల ఇబ్బందులు కలగకుండా మీకు శనిగ్రహ అనుకూలత కావాలి కాబట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. మీకు అన్ని రకాల గ్రహ దోషాలు కొంతమేర తొలగుతాయి. పితృదోషాలు కూడా కొంతమేర తొలగుతాయి. ఇకపోతే రాహుకేతు పూజ ఎక్కడైనా మీకు వీలుంటే కుదిరితే చేయించండి. మంచి జరుగుతుంది. ఇక లాస్ట్గా మనకు వచ్చేటప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా మీకు పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టినటువంటి వారు ప్రయత్నం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. వాహనాలు కొనుగోలు కానీ, ఇళ్ళు, వాహనాలు, గృహప్రవేశం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు పాల్గొనేదానికి, ఇరువురిని కలవడానికి, పిక్నిక్ లాంటివి చేసుకోవడానికి, ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి, ఏదైనా మనకి ఆస్తుల్లో భాగాలు పంచుకునేదానికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ప్రతి చెడు కన్ను మీ మీద కనిపిస్తుంది కాబట్టి ఎవరికి ఏ పర్సనల్ విషయాలు చెప్పకండి. ఎవరిని నమ్మకండి. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మీరే చెప్పుకుంటూ ఉండాలి. మీకు ఏదైనా చెడు జరుగుతుందని అవనమ్మకం ఉంటే ఖచ్చితంగా గురువుగారిని సంప్రదిస్తే మీకు ఆ చెడు క్రియలన్నీ కూడా పోయేలా చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. ఇలాగా నమ్ముకుంటూ చేసుకుంటూ ఉండి ఇక ఫైనల్గా చివరిగా మనకి ప్రతి మాసంలో కూడా అమ్మవారికి కానీ, స్వామివారికి కానీ అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగాలు చేసుకుంటూ అక్కడైనా విష్ణు ఆలయంలో ఏదైనా అమావాస్య పౌర్ణానికి ముందు చింతపండు పులిహోర, ఇంగువ, పల్లీలు వేసినటువంటి చింతపండు పులిహోర నైవేద్యంగా పెడితే మీకు కలిసి వస్తుంది. గ్రామ దేవతకి మనకి దద్దోజనం అంటుంది, పెరుగన్నం, దానికి నైవేద్యంగా పెడితే మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే 735 3 నెంబర్లు మీకు కలిసి వస్తాయి. అలానే మకర రాశి కాబట్టి 9 నెంబర్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే మీకు సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుంది. అలానే నెంబర్స్ కాకుండా మనకి కలర్స్కి వచ్చేటప్పటికి ఊదా కలర్, వంకాయ కలర్, స్కై బ్లూ కలర్ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక మీరు కలిసి వచ్చే వారం మంగళవారం, గురువారం ఈ 2 వారాలు మీకు అద్భుతంగా ఉండే కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా ఏదైనా మీకు సమస్యలు ఉన్నా, మీకు ఏదైనా వస్తువులు కావాలన్నా కూడా సంప్రదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని రకాలుగా విధాలుగా కూడా ఈ 2020 సంవత్సరంలో మకర రాశి వారు కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.